హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మా పాపకి స్విమ్మింగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్విమ్మింగ్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము స్విమ్మింగ్ పూల్కి. అక్కడ చూపిస్తానండి, అక్కడ వీడియో చేసి సరే. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు పిల్లల్ని పిలుచుకొని వెళ్తున్నాము. మేము ఆటోలో వెళ్తున్నామండి. వాళ్ళిద్దరు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు. శ్వేత కూతురు అయితే ఫుల్ హ్యాపీ అండి. చూడండి, హాయ్ చెప్పు అని అందరికీ హాయ్ చెప్పిస్తూ ఉంది. ఫుల్ ఆనందంగా ఉందండి. ఈరోజు స్విమ్మింగ్ వెళ్తా ఉన్నామనేసి ఫుల్ హ్యాపీ. 4-5 రోజుల నుంచి అడుగుతున్నారు. వచ్చేసినాం మేము ఇక్కడేనండి యాప్టెక్ స్విమ్మింగ్ పూల్. ఇది స్కూల్ అండి, నర్సరీ స్కూలు. చూడండి, ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. రాండి లోపలికి పోదాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఫీజు కట్టాలండి. ఇప్పుడు లోపలికి పోతా ఉన్నాం రాండి. రిసెప్షనిస్ట్ ఒక ఆమె ఉంటుంది, ఆమె దగ్గర ఫీజు అంతా పే చేయాలండి. ఫోన్ నెంబరు, పేరు అంతా ఇచ్చేసి ఎంట్రీ చేయాలన్నమాట. టైమింగ్ అంతా 1 అవర్ అంతేనండి. ఇక్కడ 1 అవర్ ఒక పర్సన్కి 1 అవర్ 100 రూపీస్ అండి. చూడండి, యాప్టెక్ది ఇది స్కూలు. ఎంట్రీ చేపిస్తున్నామండి. పేరైతే ఇది వచ్చేసి గౌరీబినూర్లోన నేషనల్ కాలేజ్ బ్యాక్ సైడ్ అండి. యాప్టెక్ స్కూల్ అంటే ఎవరైనా చెప్తారండి. అన్నీ అడుగుతారనమాట. క్యాప్ ఉందా, స్విమ్మింగ్ గ్లాస్ ఉందా, అన్నీ అడుగుతారనమాట. ట్యూబ్ ఉందా అనేసి, చిన్నపిల్లలు కదా అన్నీ ఎంక్వైరీ చేస్తారనమాట. క్లాత్ కూడా ఎలాంటి వేసుకోవాలి, సింథటిక్ వేసుకోవాలండి, కాటన్ అయితే వేసుకోపోకూడదు అన్నీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ టైం అలా లేదు మేడం అని చెప్పినారు. ఇంకా ఎంటర్ చేయించిపోయినాం. చూడండి, మా పాప అప్పుడే ఆల్రెడీ పోయింది. బ్యాగ్ ఆడ పెట్టేసి ట్యూబ్ తగిలించుకొని దుమికేదే. లేడీస్ టాయిలెట్స్ ఉందండి. పూల్ రూల్స్ అంతా ఉంటుంది అక్కడ. డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా దుమికింది. మా పాప అయితే ఆడుతూ ఉంది. ఇలా స్విమ్మింగ్ చేయడం వలన తోటి పిల్లలతో ఆడేందుకు టైం గడపచ్చండి, దొరుకుతుందనమాట. స్విమ్మింగ్ చేయడం వలన ఊపిరితిత్తులు సామర్థ్యం పెరుగుతుందండి. హార్ట్ పని తీరు మెరుగుపడుతుందండి. ఇది ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందండి. ఉల్లాసంగా ఆనందంగా ఉంటుందండి. మనసు అయితే తోటి వాళ్ళతో అందరితో కలిసి ఆడుతున్నామనేసి అనిపిస్తుందండి. ఒక్కొక్కరే ఉంటారు కదా, ఇలా బయటకు వస్తే అందరితో 10 మందితో ఆడతా ఫీలింగే వేరండి. చూడండి, మా పాపది స్విమ్ చేస్తూ ఉంది. ఒక కాన్ఫిడెంట్ ఉంటుందన్నమాట. మా పాపకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే పిలుచుకొచ్చినాను. ఈరోజు హాఫ్ డే షాప్కి హాలిడే వేసి పిలుచుకొచ్చినాను. చూడండి ఎంత సంతోషపడతా ఉందో. తన సంతోషం కద్దలే లేదండి. తనే నేర్చుకుంటా ఉందండి. మేమైతే ట్రైనింగ్ అయితే వేయలేదు. తనే నేర్చుకుంటా ఉంది. సింగల్గా తనే నేర్చుకుంటా ఉంది. మేమైతే ఎంకరేజ్మెంట్ చేస్తామండి. 30 మినిట్స్ స్విమ్ చేస్తే 45 మినిట్స్ నడకతో సమానమని అంటున్నారండి నిపుణులు. కండరాలు దృఢంగా అవుతాయండి స్విమ్ చేయడం వలన. అందువలన తక్కువ వయసుగా కనబడచ్చండి. వయసు అయిన వాళ్ళు అంటే 60 ఇయర్స్ అయిన వాళ్ళు స్విమ్ చేయడం వలన ఒక 50 ఇయర్స్ మాదిరి కనిపించండి. స్కిన్ అయితే గ్లో వస్తుందండి స్విమ్ చేయడం వలన. చూడండి, అంతమంది పిల్లలు ఆడుతున్నారు. సమ్మర్ కదండి, ఫుల్ బిజీ. పిల్లల్ని అందరినీ స్విమ్మింగ్లో ఇడిసి వాళ్ళ పేరెంట్స్ అయితే చైర్లు వేసుకొని కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారండి. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. చూస్తూ ఉండాలి కదండి స్విమ్మింగ్ పూల్, వాటరు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అనేసి అక్కడే వెయిట్ చేసుకొని చూసుకొని ఉంటారండి. తను మా ఫ్రెండ్ కూతురు పూర్వి అని. జంప్ 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 అమ్మ ఆల్ ది బెస్ట్ అంటుంది. జంప్ చేసిందండి ఇప్పుడైతే. ఈరోజు సండే కావడం వలన ఎక్కువ మంది వచ్చినారండి. నీట్నెస్ అంతా ఉంది. ఫుల్ స్విమ్మింగ్ పూల్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పేశారండి మాకు ఎంట్రన్స్లోనే. ఓకే అని వచ్చినాం మేము లోపలికి. కండరాలు దృఢంగా అవుతాయండి చెప్పినాను కదా. బాడీ ఫిట్గా ఉండేందుకు స్విమ్ చేయొచ్చండి. వ్యాయామంలో స్విమ్ ఈజ్ బెస్ట్ అని చెప్పొచ్చండి. టైమింగ్ 1 అవర్ అయిందంటే వాళ్ళు వచ్చి పేరు పెట్టి పిలుస్తారనమాట. 1 అవర్ అయిపోయింది అనేసి. సో కొంతమంది టైం అయిందని బయటకు వచ్చినారు, వెళ్ళిపోతున్నారు. చూడండి, అటు ఎక్కి. సమ్మర్లో ఈ స్విమ్మింగ్ పూల్ చల్లగా ఉంటుందండి.
మధ్యాహ్నం వస్తే బాగా కొంచెం రిలాక్స్ అవుతారనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ రూల్స్ అండి. జారుతుందని నేను దగ్గరికి వెళ్ళలేదు, కూర్చొనేసినాను ఒక దగ్గర. కూర్చొని దగ్గర నుంచినే వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం అండి. అందుకే నేను తీసుకెళ్ళినాను. మా పాప మా అట్టం చేసింది, తీరిక చేసుకొని ఈరోజైతే తీసుకొచ్చినానండి. అప్పుడప్పుడు ఇలా తీసుకురావాలని అనుకున్నానండి సమ్మర్లోన. చూసాము, ఇప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి నేషనల్ గౌరీబిదనూరులో ఉందండి. అందరూ అడుగుతున్నారనమాట ఎక్కడెక్కడ అనేసి. వాట్సాప్లో వేసింటే ఇది గౌరీబిదనూరు అండి. గౌరీబిదనూరులో నేషనల్ కాలేజ్ బ్యాక్ సైడ్ అండి, కోటే స్కూల్ బ్యాక్ సైడ్ యాప్టెక్ స్కూల్ అనేసి ఇక్కడ ఉందండి. ఈ స్కూల్లో అడ్మిషన్ చేపిస్తే వాళ్ళే స్విమ్మింగ్ అంతా నేర్పిస్తారండి. యాక్టివిటీ దండిగా ఉన్నాయండి ఇక్కడైతే. పిల్లల యాక్టివిటీకి మనం సపోర్ట్ చేయాలండి. వాళ్ళ ఇష్టాలని మనం గౌరవించాలి కదండి. అందుకనేసి తీసుకొచ్చాను నేను. చూడండి ఎంత ఆహ్లాదంగా, ఏం సంబంధం లేదన్నట్లు ఆడుకుంటున్నారు. ఎంత హ్యాపీనో ఒక్కరి నుంచి ఒక్కరండి. చూడండి వాటర్తో బాబా బాబా బా చూడండి ఎలా ఆడుతున్నారో పిల్లలైతే. చూడండి కొంతమంది నేర్చుకుని వచ్చేసినారండి. వాళ్ళైతే డైరెక్ట్ స్విమ్ చేస్తారు. మా పాప ఇంకా నేర్చుకుంటా ఉంది, ట్యూబ్ వేసుకుందనమాట. ట్యూబ్ స్విమ్ రాని వాళ్ళు ట్యూబ్తో దిగితేనే బెటర్ అండి. హెల్త్ ప్రాణాల మీదకి రాకున్నట్లు ఉంటుందన్నమాట. డైరెక్ట్ అలాగే దిగేస్తే ఏం బాగుండదండి. మా పాప అంతా ఒక 10 రౌండ్లన్నా వేసిందండి, పర్లేదు. తీసుకొచ్చినందుకు టైం వేస్ట్ చేస్తుందేమో అనుకున్నాను. మంచిగానే ఆడుకుంటుంది. చూడండి కొంతమంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అయితే ఫ్రీ అయిందండి. చూడండి ఖాళీగా ఉంది. ఇక్కడైతే వయసు ఏం లిమిట్ లేదండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఎంత ఏజ్ లిమిట్ అయితే ఏం లేదండి, అందరూ వస్తారు. ఎవరైనా ఆడుకొని వెళ్ళొచ్చండి. ఏజ్ లిమిట్ అయితే ఏం లేదండి. చూపించాలనుకున్నానండి, అందుకే వీడియో చేస్తాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మా పాప ఇంకా టైం అయిందని వాళ్ళు వచ్చి చెప్పినా కూడా ఇంకొక 5 నిమిషాలు అని టైం వేస్ట్ చేసేస్తుంది అనమాట. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.